Money9 కార్పొరేట్ సెంట్రల్ కి స్వాగతం. నా పేరు సుకుమార్. రిలయన్స్ రీటైల్ చైనా అతి పెద్ద ఫ్యాషన్ జైంట్ కంపెనీ అయిన షెన్ని మళ్ళీ ఇండియాలోకి తీసుకురానుంది. దాదాపు 2 సంవత్సరాల ముందు ఈ సంస్థ మొబైల్ అప్లికేషన్ని ప్రభుత్వం బ్యాన్ చేసి ఇక్కడ వ్యాపార లావాదేవీలు జరగనీయకుండా చేసిన తర్వాత స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ రూట్లో మనకి రిలయన్స్ రీటైల్తో కలిసి ఈ చైనా సంస్థ ఇండియాలోకి రానుంది. అండ్ ఇది కూడా ఈ డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ అఫీషియల్స్కి తెలిసి ఒక ప్రాపర్ రూటింగ్ ద్వారా తీసుకొస్తున్నట్టుగా రిలయన్స్ మనకి అనౌన్స్ చేసింది. షైన్ ఆల్మోస్ట్ వాళ్ళు తయారీ ఏదైతే వాళ్ళ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియానే కాకుండా ఇతర దేశాల నుండి కూడా మనకి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ ప్రోడక్ట్స్ని సెల్ చేసే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా మనకి ఈ సంస్థ యుఎస్లో స్క్రూటినీని ఎదుర్కొంటుంది. సో ఇలాంటి టైంలో రిలయన్స్ రీటైల్ ఈ సంస్థని భారతదేశంలోకి తీసుకురావడం అనేది మాత్రం ఒక సెన్సేషనల్ న్యూస్ కింద మనం చూడొచ్చు. ఫ్యూచర్ రీటైల్ అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారిగా డిఫాల్ట్ అవడం, ఇవన్నీ అయిన తర్వాత దీనికి బిడ్డింగ్స్ కోసం చూస్తే కేవలం 550 కోట్లకు మాత్రమే మనకి బిడ్డింగ్ రావడం జరిగింది. అగైనెస్ట్ 19,000 కోట్లు. 19,000 కోట్ల అప్పుకి కేవలం 550 కోట్లకి ఈ కంపెనీని కొంటాను అని చెప్పి స్పేస్ మంత్ర అనే సంస్థ ముందుకు రావడం జరిగింది. స్పేస్ మంత్ర గతంలో మనకి ఎన్బిసిసి చైర్మన్గా పనిచేసిన అంటే కీ పొజిషన్లో పనిచేసిన అతని సంస్థ కాబట్టి ఎకనామిక్ టైమ్స్తో మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఎన్బిసిసి చైర్మన్ ఎక్స్ చైర్మన్ ఎవరైతే అనూప్ కుమార్ ఉన్నాడో తను 550 కోట్లు ఆఫర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎంటైర్ అప్పులో కేవలం 3% మాత్రమే. అంటే మిగిలిన కంపెనీలు ఏవి కూడా ఈ కంపెనీని కొనడానికి ముందుకు వచ్చిన పరిస్థితులు కనిపించలేదు. సో ఇది ఈ బిడ్ని యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే రిజెక్ట్ చేస్తారా అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంది. అండ్ ఈ ప్రస్తుతం బిడ్ చేసిన సంస్థ హోల్డ్ చేస్తున్న బిజినెస్లు ఇవన్నీ కనుక మనం చూస్తే అంటే ఆశీష్ అగర్వాల్, అదేవిధంగా మనకి మిట్టల్ ఎవరైతే స్పేస్ మంత్ర ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిస్టింగ్ అసలు ఈ బిజినెస్లోనే లేరు. వాళ్ళు ముఖ్యంగా రీటైల్ బిల్డింగ్ మెటీరియల్ బిజినెస్లో ఉన్నారు. సో ఇలా ఉన్న సంస్థ ఈ ఫ్యూచర్ రీటైల్ లాంటి 19,000 కోట్ల అప్పున్న సంస్థని కేవలం 550 కోట్లకు కొంటామంటూ ముందుకు రావడం ఒక వార్తగా నిలిచింది. జూబ్లియంట్ ఫుడ్, అడ్వెంట్ ఈ రెండు కూడా బర్గర్ కింగ్ ఫ్రాంచైజీని కొనడానికి మనకి ఊళ్ళూరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బర్గర్ కింగ్లో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన ఎవర్స్టోన్ క్యాపిటల్ ఎగ్జిట్ తీసుకోవడానికి అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్లో 41% ఎగ్జిట్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ వ్యాపారాన్ని కొనడానికి ఆల్రెడీ మనకి డామినోస్ పిజ్జా ఇలాంటి బ్రాండ్స్ హోల్డ్ చేస్తున్న జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ కూడా దీనికి బిడ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు అమెరికన్ కన్సార్షియం అంటే అమెరికన్ పీఈ ఫర్మ్ అడ్వెంట్ ఇంటర్నేషనల్కి సంబంధించిన పీఈ ఫర్మ్ కూడా ఈ స్టాక్స్ని అక్వైర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే షేర్ వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే దాదాపు 2,453 కోట్ల విలువ, అంటే డాలర్ విషయానికి వస్తే $297 విలువ మనకి కనిపిస్తుంది. సో మనకి 2,453 కోట్ల వాల్యూ ఉన్న ఈ డీల్ని కంప్లీట్ చేయడానికి అటు జూబ్లియంట్ ఫుడ్స్, ఇంకొక వైపు అమెరికన్ పీఈ ఫర్మ్ ఈ రెండు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు ఏంటంటే QSR ఇండస్ట్రీ, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఇండస్ట్రీ మనకి భారతదేశంలో బాగా ఈ మధ్యకాలంలో పెరుగుతూ వాల్యుయేషన్స్ కూడా పెంచుతున్న పరిస్థితిలో మనకి అమెరికన్ సంస్థలు ముఖ్యంగా ఈ పీఈ ఫర్మ్స్ ఇవన్నీ కూడా ఇండియన్ QSR బిజినెస్ని అక్వైర్ చేయడానికి లోకల్ కంపెనీస్ తోటి టైఅప్ అయ్యి ముందుకొచ్చి ఈ బిజినెస్లని చేజిక్కించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ వైజ్ కనుక గమనిస్తే ఇంత వాల్యుయేషన్కి బర్గర్ కింగ్ ఎవరు కొంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఇన్ఫీబీమ్ దాదాపు $50 మిలియన్ ఫండ్ రైజ్ చేయడానికి దుబాయ్ బేస్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. అంటే ఈ సంస్థకి సబ్సిడరీ ఏదైతే ఉందో గతంలో మనకి దాదాపు 25 నుండి 50 మిలియన్లు ఏదైతే రేజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారో దీన్ని UAE బేస్డ్ సబ్సిడరీ అవెన్యూస్ వరల్డ్ FZ LLC అనే సంస్థని అటు నాస్డాక్లో ఇటు దుబాయ్ అండ్ దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్లో DFMలో లిస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ డెవలప్మెంట్ తర్వాత దాదాపు
ఈ సంస్థ షేర్లు అంటే సబ్సిడరీ సంస్థ షేర్లు కూడా లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 2018లో ఈ ఇన్ఫీబీమ్ అవెన్యూస్ లిమిటెడ్ ఈ మనకి దుబాయ్ బేస్డ్ సంస్థని కేవలం అంటే మనకి ఆల్మోస్ట్ ఏఈడి వాళ్ళ దుబాయ్ కరెన్సీలో 4.32 మిలియన్ల వాల్యుయేషన్స్తో కొనడం జరిగింది. సో అట్లా కంపేర్ చేసుకుంటే దీనికి వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా మనకు వచ్చినట్టుగా మనం చూడాలి. అండ్ భారతదేశం సంస్థ దాని సబ్సిడరీ అయిన దుబాయ్ బేస్డ్ కంపెనీని లిస్టింగ్లోకి తీసుకురావడం అనేది ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ మాత్రమే, ఇన్ఫీబీమ్ మాత్రమే చేస్తున్నట్టుగా మనం గమనించాలి. ఇక ప్రముఖ సిఎంఎస్ సంస్థ ఆల్మోస్ట్ ఇప్పటివరకు సాఫ్ట్వేర్లో ఉన్న సంస్థ రాబోయే రోజుల్లో ఏటీఎం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్లాంట్ని చెన్నైలో నెలకొల్పుతున్న వార్తను మనం చూడొచ్చు. ఇండియాలో లీడింగ్ బిజినెస్ సర్వీసెస్ కంపెనీ, ఎస్పెషలీ బ్యాంకింగ్, లాజిస్టిక్స్ కావచ్చు, టెక్నాలజీ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్న సంస్థ కొత్తగా ప్రొడక్షన్ వైపు వెళ్తూ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి వెళ్తూ బ్యాంకింగ్ ఆటోమేషన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎస్పెషలీ ఏటీఎంస్ కావచ్చు, టెల్లర్ మిషన్స్ కావచ్చు, ఇంకా రాబోయే రోజుల్లో మినీ బ్యాంక్స్ అంటే సెల్ఫ్ యాక్సెసిబుల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా సర్వైలెన్స్ సొల్యూషన్స్ని, వీటినన్నిటినీ కంప్లీట్గా ఏటీఎం ఎకోసిస్టమ్ని బేస్ చేసుకొని సిఎంఎస్ తయారు చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇండియాలోనే ప్రొక్యూర్ చేసుకుని ఇండియాలో సర్టిఫైడ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండే కొంటామని చెప్తున్నారు. దీంతో కేవలం మాడ్యూల్స్ మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టుగా ఈ సంస్థ ప్రకటించింది. అంటే కొరియాలో ఆల్రెడీ పార్ట్నర్ అయిన సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థ నుండి వీళ్ళు చాలా తక్కువగా అంటే ఓన్లీ టెక్నాలజీని ఇలాంటి వాటిని అక్కడి నుంచి తీసుకొని సప్లయర్స్ని మాత్రం ఇండియాలోనే ఐడెంటిఫై చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఒకవేళ ఈ సంస్థ సిఎంఎస్ సంస్థ కనుక మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి వస్తే వాళ్ళ టార్గెట్స్ ఒకసారి మనం గమనించాలి. టార్గెట్స్ దాదాపు 2000 ఏటీఎం యూనిట్లని ప్రతి నెల వాళ్ళు తయారు చేయడానికి సొఫిస్టికేటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ కాస్ట్ తోటి మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేసినట్టుగా సంస్థ పేర్కొంది. అంటే లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఆటోమేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ కూడా తక్కువగా యూజ్ చేసి ఎక్కువగా ప్రొడక్షన్ తీసుకెళ్తున్నట్టుగా సిఎంఎస్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇక స్టార్టప్స్ విషయానికి వస్తే దాదాపు మనకి ఎక్కువగా ఈ వాల్యుయేషన్ గేమ్లో ఈ సంవత్సరం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు క్లియర్గా కనిపిస్తుంది. ఎర్లీ స్టేజ్ ఫండింగ్లో కూడా వాల్యుయేషన్స్ బాగా తగ్గిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు కూడా హై గ్రోత్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే పెట్టుబడులు పెడతామని అంటున్నారు. అదేవిధంగా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా బ్యాక్ టు బేసిక్స్ వెళ్ళండి, అంటే గ్రౌండ్ మీద ఉండి ఆలోచించండి, ఓన్లీ వాల్యుయేషన్స్ మీదనే రాబోయే రోజుల్లో స్టార్టప్స్ నడిచే అవకాశం లేదని చెప్పి ఇన్వెస్టర్లు కూడా ప్రమోటర్ని అడుగుతున్న పరిస్థితి. దీంతోపాటు క్యాష్ ఏదైతే ఇప్పటివరకు బర్న్ చేస్తున్నారో అంటే ఖర్చులు పెడుతున్నారో దాన్ని కూడా కన్సిడర్ చేసి వీలైనంత వరకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకోవాలి అని చెప్పి ఇన్వెస్టర్లు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి ఎకనామిక్ టైమ్స్ ముఖ్యంగా ప్రచురించడం జరిగింది. ఇక ప్రముఖ సంస్థ స్విగ్గీ మొదటిసారి ప్రాఫిట్స్లోకి వచ్చినట్టుగా అనౌన్స్ చేసింది ఈ మార్చ్లో. ఫుడ్ డెలివరీ బిజినెస్లో ప్రాఫిట్స్ రావడం, అదేవిధంగా వాళ్ళ గ్రాసరీ డెలివరీ బిజినెస్ ఏదైతే ఇన్స్టామార్ట్ పేరు మీద చేస్తున్నారో వాటిల్లో మాత్రం లాసెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారి ఈ సంస్థ ప్రాఫిట్స్లోకి వచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం ఓ విధంగా స్టార్టప్స్కి సంబంధించి ఫుడ్ డెలివరీ బిజినెస్లో యాప్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఒక ఊరట కింద మనం చూడాలి. అండ్ ఇంకోవైపు ఏంటంటే దాదాపు 6 నెలల నుండి లే ఆఫ్స్ విషయంలో కూడా స్విగ్గీ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. వీలైనంత మందిని ఎంప్లాయీస్ని తగ్గించుకుంటూ లాస్ట్ డిసెంబర్, జనవరి నుండి వాళ్ళు చేస్తున్న పరిస్థితి. అండ్ ఈ ఫౌండర్ శ్రీహర్ష ఎవరైతే ఉన్నారో ఇతను కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు పెట్టారో వాళ్ళకి న్యాయంగా అంటే వాళ్ళ బిజినెస్ మోడల్ని బేస్ చేసుకొని ప్రాఫిట్స్ కూడా పంచడానికి మేము చాలా కష్టపడుతున్నాం. అట్ ద సేమ్ టైం కాంపిటీటర్స్ ఎవరైతే బ్లింకిట్, జొమాటో ఇలాంటివి ఉన్నాయో, జెప్టో లాంటి సంస్థలు వాటికి ధీటుగా మేము ప్రాఫిట్స్లోకి వెళ్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఎస్కేఎస్ పవర్ లెండర్స్ విషయానికి వస్తే మరింత టైం కావాలి రెజల్యూషన్ ప్లాన్కి అని చెప్పి అడగడం జరిగింది. ఇన్సాల్వెంట్ ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించిన పవర్ జనరేషన్ కంపెనీ ఉందో దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ కావాలి, రెజల్యూషన్కి దాదాపు మాకు ఇంకా సమయం కావాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం. మరోవైపు ఈ 600 మెగా ప్లాంట్ ఏదైతే మెగావాట్ల ప్లాంట్ ఉందో ఇది కూడా అర్ధాంతరంగా
దాన్ని ఇన్సాల్వెన్సీ కనుక తీసుకెళ్తే అది రెజల్యూషన్ ప్రాసెస్కి అడ్డంకిగా మారే అవకాశాలు ఉంటుందని చెప్పి మనకి వాళ్ళు వాదించడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎన్సీఎల్టీ ముందు ఇది ఉంది కాబట్టి ఫ్రైడే అంటే అట్లీస్ట్ ఒక 15 days అన్నా మాకు టైం కావాలి అని చెప్పి ఓటింగ్కి ఇట్లాంటి వాటికి కూడా సమయం కావాలని చెప్పి లెండర్స్ అడగడం మనం ముఖ్యంగా ఈరోజు ఒక వార్త కింద చూడొచ్చు. ఇక మార్కెట్ న్యూస్కి వద్దాం. మార్కెట్ న్యూస్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 50,000 కోట్ల ప్రాఫిట్ని చూపించడం జరిగింది. Q4 అంటే మనకి మార్చ్ క్వార్టర్కి నెట్ రెవెన్యూ 16,695 కోట్లకు ఎగబాకింది. అండ్ ఐటీసీ నెట్ ఇది కూడా మనం గమనిస్తే దాదాపు 21% అంటే 5,000 కోట్లకి మనకి ఐటీసీ రెవెన్యూస్ కూడా పెరగడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అన్ని వర్టికల్స్ కూడా మనకి పర్ఫార్మెన్స్ని చూపించిన పరిస్థితి ఈ రిజల్ట్స్లో మనం గమనించవచ్చు. మరో సంస్థ ఇండిగో కూడా Q4 ప్రాఫిట్ని దాదాపు 919 కోట్లని చూపించింది. బట్ ఫుల్ ఇయర్ కనుక మనం చూస్తే అది రెడ్లోనే ఉంది. బట్ లాస్ట్ క్వార్టర్ మాత్రం ప్రాఫిట్లో రిజల్ట్స్ పోస్ట్ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. అండ్ మరో సంస్థ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 141% పెరిగింది 2023 ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఇది పేమెంట్ బ్యాంక్స్కి ఒక మంచి పాజిటివ్ న్యూస్ కింద మనం చూడాలి. అదేవిధంగా గ్లాండ్ ఫార్మా షేర్స్ ఆల్మోస్ట్ 20% లోయర్ సర్క్యూట్ అయ్యాయి. ఎందుకంటే Q4 రిజల్ట్స్ బాగా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రాకపోవడం వల్ల ఈ స్టాక్ లోయర్ సర్క్యూట్ని టచ్ చేయడం జరిగింది. 1,070 రూపీస్ దగ్గర ఈరోజు ఈ స్టాక్ మనకి లోయర్ సర్క్యూట్లో ఉంది. మనం రిజల్ట్స్ వైజ్ చూస్తే దాదాపు 72% ఇయర్ ఆన్ ఇయర్లో నెట్ ప్రాఫిట్లో డ్రాప్ ఉండడం అంటే మనకి సింగిల్ డిజిట్ కాదు, ఇది ఆల్మోస్ట్ 72% అంటే చాలా ఎక్కువ. కాబట్టి ఈ స్టాక్ మనకి నెగిటివ్గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి. 79 crores మాత్రమే కేవలం మనకి Q4లో చూపించడం జరిగింది. అండ్ దీనికి రీజన్స్ ఏంటంటే మేజర్ ఫెసిలిటీ వాళ్ళకి తెలంగాణలో ఉంది. తెలంగాణలో కూడా ఈ ప్లాంట్ని షట్ డౌన్ చేయడం వల్ల ఆ ఇంపాక్టు ఈ స్టాక్ మీద పడినట్టుగా మనకు కనిపిస్తుంది. మరోవైపు గత సంవత్సరం కనుక చూస్తే 285 కోట్ల ప్రాఫిట్ని చూపించింది. సో అనూహ్యంగా గత సంవత్సరం లాస్ట్ క్వార్టర్లో ఉన్న ప్రాఫిట్ ఎప్పుడైతే వైప్ అవుట్ అయ్యి 72% కిందికి వెళ్ళిందో ఈ స్టాక్ కూడా కిందికి వెళ్ళిన పరిస్థితి. అండ్ ఆపరేషన్స్ కూడా ఆల్మోస్ట్ 29% అంటే గతంలో మనకి ఇయర్ ఆన్ ఇయర్ 785 crores మాత్రమే నమోదు చేసుకోవడం, అంటే గతంతో పోలిస్తే కేవలం 785 కోట్లు మాత్రమే ఇయర్ ఆన్ ఇయర్ కనిపించడం వల్ల కూడా ఈ స్టాక్ లోయర్ సర్క్యూట్ని టచ్ చేసింది. నజారా టెక్ దాదాపు 9% పెరిగింది. ఎందుకంటే దీని సబ్సిడరీ సంస్థ దాదాపు $28 మిలియన్ స్ట్రాటజిక్ అక్విజిషన్స్ ద్వారా మనకి అక్వైర్ చేస్తున్నట్టుగా కనిపించింది. దీనివల్ల ఓపెనింగ్లోనే దాదాపు 2% మనకి పాజిటివ్గా ఉంది. దీని సబ్సిడరీ అయిన నాట్విన్ గేమింగ్ ఏదైతే ఉందో ఇది $28 మిలియన్ రేజ్ చేయడంతో ఈ స్టాక్ పాజిటివ్గా ట్రెండ్ అవుతుంది. అండ్ ఫస్ట్ రౌండ్ ఫండింగ్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా ప్రాఫిట్స్ని పెంచుకునే అవకాశాలు ఉంటున్నట్టుగా ఈ కంపెనీ గైడెన్స్లో చెప్పింది. అండ్ ఇంకొక వైపు ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 593 ఆ రేంజ్లో ఓపెనింగ్ ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్గా పెరుగుతున్న పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. ఫండ్స్ కూడా అంటే ఇప్పుడు ఈ రేజ్ చేస్తున్న ఫండ్స్ కూడా దాదాపు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ అదేవిధంగా గ్రోయింగ్ ఎమర్జింగ్ మార్కెట్లో ఫుట్ ప్రింట్ కోసం ప్లస్ నెట్వర్క్ చేసుకొని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గేమింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడానికి, దీంతోపాటు స్పోర్ట్స్ మీడియా కంపెనీని కూడా ఒక సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎస్పెషలీ సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్టర్న్ యూరోప్ ఇలాంటి రీజియన్స్లోకి తీసుకెళ్ళడానికి ఫోకస్ చేస్తున్నట్టుగా కూడా మనకి సంస్థ చెప్తుంది. వీటితో పాటు ఫోకస్ని మిడిల్ ఈస్ట్ మీద కూడా ఎక్కువగా పెట్టి గేమింగ్ సంబంధించి రెవెన్యూస్ పెంచుకుంటామని చెప్పి ఈ సంస్థ కోఫౌండర్ అక్షత్ రాతి చెప్పడం జరిగింది. ఎండి కూడా తనే ఉన్నారు. కాబట్టి నాట్విన్ గేమింగ్లో ఏవైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో దీనివల్ల ఈ సంస్థ షేర్లు పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో రెండు సంస్థలకు కూడా అది విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పి మేనేజ్మెంట్ చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇది ఇవాల్టి కార్పొరేట్ సెంట్రల్. మరిన్ని వార్తా విశేషాల కోసం, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Money9.